హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి. ఒకటి డిసెంబర్ 28 తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. శనివారం రోజున త్రయోదశి వస్తే ఆ రోజున శని త్రయోదశి అని అంటారు. ఈ త్రయోదశి తిథి శివుడికి చాలా ఇష్టమైన తిథి. ధనుర్మాసంలో వచ్చే ఈ శని త్రయోదశి ఇంకా శక్తివంతమైంది. కాబట్టి ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. అపార కుబేరం ధనయోగం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశిని రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడిని దర్శించుకోవాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. మీ జీవితంలో ఎల్లప్పుడూ ఏర్పడుతుంటే మీకు శని దోషాలు ఉన్నట్లే. కాబట్టి మీ శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో అదృష్టం పెరుగుతుంది. మీ జీవితం ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. త్రయోదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలనాటి శని వలన కలిగే కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున శివుని పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే క్షీరసాగరం మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత అలహాలం మింగి ఆ పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకొని సర్వలోకాలకు కాపాడాడు. కాబట్టి శివుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళిన రోజే త్రయోదశి. అందుకే త్రయోదశి అంటారు. అంటే శివుడికి చాలా ఇష్టమైన తిథి. కాబట్టి శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శివుడిని పూజించండి. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం కుదరని వారు ఉదయం 9 గంటల లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యం ఫలితం లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు శివాలయానికి వెళ్తే చాలా మంచిదని, శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న శని భగవానుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ శని త్రయోదశి శివుని పూజకు అలాగే శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల బెల్లం కలిపిన నైవేద్యం సమర్పించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో ఎలాంటి వారి జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మన ఇంటికి సిరి సంపద వరిస్తాయి. ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరించండి. దీనివలన మీ జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని విశ్వాసం. ఈ శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక 5 లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి. దీని నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శని వాహనం కాకి కావున ఈ త్రయోదశి నాడు కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది. అలాగే నల్లని చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదారను చల్లండి. శని త్రయోదశి రోజున ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ 4 రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. శని భగవానుడి భార్య జ్యేష్ఠాదేవి. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున
రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తే శని దోషం తొలగిపోతుంది. అలాగే ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి రావి చెట్టుని ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. రావి చెట్టును ముట్టుకోవడం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరుగుతుంది. ఎవరైతే మీ డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా అలాంటి వారు శని త్రయోదశి రోజున పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో ఉన్న డబ్బు తొలగిపోతాయి. ఆ మంత్రం ఏమిటంటే నీలాంజన సమాభసం రవిపుత్రం యమగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమోమి. శనిశ్చరమ శని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారా అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు. హనుమంతుడిని శనిదేవునికి గురువుగా భావిస్తారు. కాబట్టి ఈ శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. హనుమంతుని దయ మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా శనిదేవుడి పేరు వినగానే భయపడనక్కర్లేదు. నిజానికి ఆయన నామం శనిశ్చరుడు. ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈశ్వరుడు అనేటువంటి శబ్దం రావడం చాలి ఈ శనిశ్చరుడు కూడా శివుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలతో ఒక్కరైన శనిశ్చరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే జరుగుతుంది. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నూనె గొడుగు నువ్వులను అస్సలు కొనుక్కోకూడదు. ఈ వస్తువులను కొంటే మాత్రం మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదములు.